నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ఇక డీటెయిల్స్ లోకి వెళితే తప్పుడు భూ రికార్డు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కుల తీరును తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది. భూములపై అక్రమార్కులు వేసిన రిట్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఇక ఆ భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందుతాయని తీర్పునిచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారు. సంబంధం లేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం వెతుకులాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండిఏ ఎస్టేట్, లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని గత ఏడాది కాలంగా హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు డివిజనల్ బెంచ్ తన తీర్పును నవంబర్ 18న రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ లో పెట్టింది. తుది తీర్పును గురువారం వెల్లడిస్తూ ఆక్రమణదారుల రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది హైకోర్టు.